సంఖ్యాకాండము 36వ అధ్యాయము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి, ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనొందెను. అయితే వారు ఇశ్రాయేలీలలో వేరు గోత్రముల వారినెవరినైనను పెండ్లి చేసుకొనిన ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇశ్రాయేలీలకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను. యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీలలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే.